మినీ గ్లోబల్ విలేజ్ లో మెయిన్ చూడాల్సింది క్రాకర్స్ అండ్ డ్రోన్ షో. చూడాలనుకుంటే వీడియో 320 minutes నుంచి పెట్టుకోండి. కళ్ళు చెదిరిపోయేలా ఉంది, అంత బాగుంది డ్రోన్ షో. హలో, వెల్కమ్ టు మై ఛానల్ తారక్ టాకీస్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అబుదాబిలో ఉన్న మినీ గ్లోబల్ విలేజ్ కి వచ్చాము. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 10 dirhams, మన కరెన్సీలో 220 rupees. టికెట్స్ తీసుకున్నాక టికెట్స్ స్కాన్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. ఫుడ్ అయితే నాట్ అలౌడ్. కిడ్స్ ఉంటే వాళ్ళ నేమ్, ఫోన్ నెంబర్ రాసి ఇలాగా ట్యాగ్ చేస్తారు. మనకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇలా డైరెక్షన్స్ ఉంటాయి. డైరెక్షన్స్ అర్థం కాలేదు, ఆ డైరెక్షన్స్ మీద ఉన్న లాంగ్వేజ్ కూడా అర్థం కాలేదు. సో మేము సైలెంట్ గా వెళ్ళిపోయాము. మెయిన్ మినీ గ్లోబల్ విలేజ్ కి రావడానికి రీజన్ క్రాకర్స్ అండ్ డ్రోన్ షో ఉంటది, బాగుంటది అని చెప్పి వచ్చాము. నైట్ 10 కి అలా వేస్తారు. మేము ఇంటి దగ్గర 6 కి అలా స్టార్ట్ అయ్యి మొత్తం అదంతా చూసేసరికి నైట్ 10 అవుతుంది కదా అని చెప్పి 7 కి అలా వచ్చామన్నమాట గ్లోబల్ విలేజ్ కి. ఆల్రెడీ దుబాయ్ లోని గ్లోబల్ విలేజ్ కి వెళ్ళాము, కానీ అక్కడ ఫుల్ తిరిగేసి ఇంకెక్కడికి అంత ఇంట్రెస్ట్ రాలేదు రావడానికి. కానీ ఈ రెండు చూద్దామనే వచ్చాము. అసలు గ్లోబల్ విలేజ్ లో ఏముంటాయంటే వరల్డ్ లో ఉన్న కంట్రీస్ అన్ని ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ లోని సెట్స్ వేస్తే ఎలా ఉంటాయి అలాగా ప్రతి కంట్రీ ఉంటాయి. అండ్ ఆ కంట్రీలోని ఫుడ్ ఐటమ్, షాపింగ్స్, ఆ కంట్రీలో సంబంధించిన రిలేటెడ్ స్టఫ్ అంతా ఉంటది. వేరే కంట్రీస్ కి వెళ్ళి కొన్ని ఫుడ్ ట్రై చేయలేదు అనుకుంటే ఒక్క గ్లోబల్ విలేజ్ కి వస్తే చాలు, అన్ని కంట్రీస్ ఇక్కడే ఉంటాయి. సో అన్ని కంట్రీస్ ఫుడ్స్ కూడా మనం ట్రై చేయొచ్చు. ఆల్రెడీ గ్లోబల్ విలేజ్ లోనే అన్ని కంట్రీస్ చూసామని చెప్పి మినీ గ్లోబల్ విలేజ్ లోని ఓన్లీ కొన్ని థింగ్స్ చూసామన్నమాట. అండ్ కొన్ని కంట్రీస్ ఫుడ్స్ కూడా ట్రై చేసాము, అవి కూడా బానే ఉన్నాయి. సో మినీ గ్లోబల్ విలేజ్ లో వాటర్ ఫౌంటైన్ బాగా నచ్చింది. ఇక్కడ కొంచెం ఎక్కువసేపు టైం అన్నది స్పెండ్ చేసాము. ఆ వాటర్ ఫౌంటైన్ దగ్గర ఆడుకున్నాం అనమాట. ఆ వాటర్ అది పడుతుంటే పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. తారక్ కూడా ఫస్ట్ రాలేదు, కానీ తర్వాత నేను వెళ్ళిన తర్వాత నాతో పాటు వచ్చి ఫుల్ గా వాటర్ లోనే చాలా ఎక్కువసేపు టైం అన్నది స్పెండ్ చేశాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నేను కూడా ఫస్ట్ వెళ్ళడానికి చాలా భయపడ్డాను. సో మా మమ్మీ ఇక్కడ నన్ను వెళ్ళమని చెప్తున్నారు. వెళ్ళిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను వెళ్ళానని చెప్పి తారక్ కూడా వచ్చాడు. సో ఇద్దరం కొంచెం ఎక్కువసేపు ఇక్కడే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు తారక్ కి ఎక్స్ట్రా 1 pair డ్రెస్ పట్టుకొని వెళ్తాను, కానీ ఆ రోజు అసలు పట్టుకొని వెళ్ళలేదు. ఇలా ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం తారక్ చాలా ఎక్కువసేపు ఆడుకున్నాడు. ఇది అయ్యాక అక్కడ కొన్ని ఫుడ్స్ ట్రై చేసి అప్పట్లో వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాము. ఒక 20 minutes ముందే డ్రోన్ షో స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేశారు. సో మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే నించొని డ్రోన్ షో అన్నది చూడొచ్చు. దీనికి చాలా ఎక్కువ డ్రోన్స్ అయితే యూజ్ చేశారు. డ్రోన్స్ మాత్రం చాలా చిన్న చీమల్లా కనిపించాయి. డ్రోన్ షో అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డ్రోన్ షో అలా ఉంటుందని. నాకు ఆ క్రాకర్స్ అండ్ డ్రోన్ షో చూసిన తర్వాత 10 dirhams చాలా తక్కువ అనిపించింది అనమాట. అండ్ మిగిలిన ప్లేసెస్ తో కంపేర్ చేస్తే పిల్లలు ఆడుకోవడానికి బాగుంది. అండ్ ఆ క్రాకర్స్ అండ్ డ్రోన్ షో మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, నేను ఎక్కడా చూడలేదు. మేబీ వీడియోలోని క్లారిటీ ఉండకపోవచ్చు, లైవ్ లో అయితే చాలా అంటే చాలా బాగుంది. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పైన చిన్న చిన్న డాట్స్ లా కనిపిస్తున్నాయి కదా, అవే డ్రోన్స్. ఇది చాలా ఎక్కువ డ్రోన్స్ యూజ్ చేశారు.